తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 18.37% పోలింగ్ నమోదైంది. మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా 28.87% పోలింగ్ నమోదైంది. కొమరం భీం ఆసిఫాబాద్లో అత్యల్పంగా 7.85% పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. మొదటి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలు, 27,628 వార్డులకు పోలింగ్ జరగనుంది. పోటీలో 12,960 మంది అభ్యర్థులు ఉండగా వార్డుల బరిలో 65,455 మంది అభ్యర్థులు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 18.37% పోలింగ్ నమోదైంది. మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా 28.87% పోలింగ్ నమోదైంది. కొమరం భీం ఆసిఫాబాద్లో అత్యల్పంగా 7.85% పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. మొదటి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలకు, 27,628 వార్డులకు పోలింగ్ జరగనుంది. సర్పంచ్ పదవికి పోటీలో 12,960 మంది అభ్యర్థులు ఉండగా వార్డుల బరిలో 65,455 మంది అభ్యర్థులు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది, భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఈ రోజు ఉదయం 7 గంటల నుంచే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇటు మొదటి విడత పంచాయతీ ఎన్నికలకైతే పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇటు ఉదయం 7 గంటల నుంచే ఒక పక్క ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాలకైతే చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం
పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద బారులుగా తీరి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులుగా తీరి ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 555 సర్పంచ్ స్థానాలకు గాను 4952 వార్డు మెంబర్ స్థానాలకు గాను ఇక్కడ మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం పోలింగ్ ప్రక్రియ మొత్తం కూడా అధికార యంత్రాంగం మొత్తం ఏర్పాటు చేసింది. ఎక్కడ కూడా సజావుగా పోలింగ్ ప్రక్రియ సాగే విధంగా అయితే అధికార యంత్రాంగం మొత్తం కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తుతో పాటు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసింది. ప్రజలంతా కూడా ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలి వస్తున్నారు. మనం ఇటు జనగామ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ జిల్లాలో చూసుకుంటే మొత్తం 73 సర్పంచ్ స్థానాలకు గాను 259 మంది అభ్యర్థులు అయితే వారు పాల్గొన్నారు. అలాగే 559 వార్డు స్థానాలకు గాను 1282 మంది అభ్యర్థులు అయితే ఈ యొక్క బరిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇటు భూపాలపల్లి చూసుకుంటే 82 సర్పంచ్ స్థానాలకి 9 మంది ఏకగ్రీవాలు జరిగాయి. ఇంకా 73 స్థానాలకు ఎన్నిక నిర్వహిస్తున్నారు. అందులో 259 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. ఇటు వార్డు మెంబర్లు భూపాలపల్లి జిల్లా వార్డు మెంబర్లు తీసుకుంటే మొదటి విడతగా 712 వార్డు మెంబర్లకు గాను 151 ఏకగ్రీవాలు అయ్యాయి. మిగతా 559 వార్డు మెంబర్ల ఎన్నిక గాను 1282 మంది అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నారు. అలాగే మనం హైదరాబాద్ జిల్లాలో చూసుకుంటే మొత్తం 155 సర్పంచ్ మొదటి విడత స్థానాలకు 9 ఏకగ్రీవం అయ్యాయి. 146 స్థానాలకు ఎన్నిక నిర్వహిస్తున్నారు. దాంట్లో 468 మంది అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నారు. అలాగే 1338 వార్డు మెంబర్లకు గాను 266 ఏకగ్రీవం అయ్యాయి. 1072 స్థానాలకు గాను 2391 మంది మహిబాద్ లో వార్డు మెంబర్ల అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. అలాగే హనుమకొండ చూసుకుంటే మొత్తం 69 స్థానాలకు గాను 4 ఏకగ్రీవం అయ్యాయి. 65 స్థానాలకు పోటీ నిర్వహిస్తున్నారు. 658 వార్డు మెంబర్లకు గాను 150 ఏకగ్రీవం అయ్యాయి. 508 స్థానాలకు పోటీ నిర్వహిస్తున్నారు. అలాగే మనం ములుగులో చూసుకుంటే మొత్తం సర్పంచ్ 52 స్థానాలు, వార్డు మెంబర్లు 462 స్థానాలకు ఎన్నిక నిర్వహిస్తున్నారు. అలాగే వరంగల్ లో చూసుకుంటే 91 సర్పంచ్ స్థానాలకు గాను 11 ఏకగ్రీవం అయ్యాయి. 80 స్థానాలకు ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఇందులో 305 మంది అభ్యర్థులు పాల్గొంటున్నారు. అలాగే వార్డు మెంబర్లు 800 గాను 214 వార్డు మెంబర్లు ఏకగ్రీవం అయ్యాయి. 586 మంది వార్డు మెంబర్లకు 1427 మంది అయితే దీంట్లో పాల్గొంటున్న పరిస్థితి. మొత్తం కూడా ఈ రోజు 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. 1 గంట తర్వాత పోలింగ్ ప్రక్రియ కొనసాగిన తర్వాత 2ంటికి పోలైన ఓట్లని లెక్కించి తర్వాత వారిని గెలుపొందిన వారిని అభ్యర్థులుగా ప్రకటిస్తారు. మనము తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే 9 గంటల వరకు జరిగిన పోలింగ్ ప్రక్రియలో మాత్రం 18.37% అయితే ఇప్పటి వరకు ఓటింగ్ ప్రక్రియ జరిగింది. అందులో మనం అత్యధికంగా 28.87 మహబూబాద్ జిల్లా నుంచి ఓటు వినియోగించుకోవడం జరిగింది. అత్యధికంగా అయితే ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ లో 7.85% ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎక్కడికక్కడికి పోలింగ్ కేంద్రాల వద్ద అయితే ఇటు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అంతేకాదు ఉదయం నుంచే కొంత చలి తీవ్రత ఎక్కువ ఉన్నప్పటికీ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాలకి బారులుగా తీసుకున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. మొత్తం మధ్యాహ్నం 1 గంట తర్వాత ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత 2ంటికి పోలైన ఓట్లను మొత్తం కౌంటింగ్ చేసి గెలుపొందిన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. దీపిక, చంద్రశేఖర్, మహిళలు కానీ వృద్ధులు కానీ వారు ఎలా పోలింగ్ కి వస్తున్నారు? మహిళలు కూడా అధిక సంఖ్యలో అయితే పోలింగ్ కేంద్రాల వద్ద తరలి వస్తున్నారు. ఒక పక్క వృద్ధులు కానీ వికలాంగులు ఉంటే వారి కొంత ఇటు పోలీసులు కొంత స్వచ్ఛంద సంస్థ సభ్యులు కానీ ఇటు అధికారులు కానీ వారిని క్షేమంగా వారిని పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకొచ్చి వారు ఓటు హక్కు వినియోగించేంగా ఏర్పాట్లు చేశారు. వారి కోసం వికలాంగుల కోసం వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు మహిళలు కూడా అధిక సంఖ్యలో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎక్కడ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. పోలీస్ బందోబస్తు కూడా మొత్తం కూడా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా ఇటు ఎన్నికలు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అయితే ఇటు ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. దీపిక, రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.